ప్రైవేట్ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ పర్యటనకు వచ్చారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ ఎంపీ అఖిలేష్ యాదవ్. హైదరాబాద్ నందీనగర్లోని కేసీఆర్ ఇంట్లో మాజీ మంత్రి కేటీఆర్ను కలిశారు అఖిలేష్ యాదవ్. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. త్వరలోనే అఖిలేష్ యాదవ్ కేసీఆర్తో సమావేశం అవుతారన్నారు కేటీఆర్. అఖిలేష్ యాదవ్కు ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్. మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా చాలా కాలంగా పెద్దలు కేసీఆర్ గారితో ఆనాడు మనం ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నప్పుడు సన్నిహితంగా మెదలడమే కాకుండా ఎన్నో సందర్భాల్లో తన అభిప్రాయాలు పంచుకుని దేశం గురించి కూడా ఏ రకంగా మనం కలిసి ముందుకెళ్ళాలి అని ఎన్నో సందర్భాల్లో సంప్రదించి మాతో కలిసి నడిచిన పెద్దలు శ్రీ అఖిలేష్ యాదవ్ గారు ఈరోజు హైదరాబాద్కు వచ్చారు. వచ్చినప్పుడు వారు పెద్దలు కేసీఆర్ గారిని నేను కలవాలి, తప్పకుండా వారి ఆశీర్వాదం తీసుకోవాలి అని సంప్రదించినప్పుడు కేసీఆర్ గారు తప్పకుండా మళ్ళీ తొందరలో కలుసుకుందాం, మరి ఈసారి మా పార్టీ నాయకులు అందరూ కూడా మీకు స్వాగతం చెప్తారు అంటే వారు స్వయంగా నాకు స్వాగతం చెప్పడం కాదు, నేనే వస్తాను మీ దగ్గరికి అని చెప్పి ఇవాళ ఇక్కడ కేసీఆర్ గారి ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మరి మాతో ఇక్కడ కొంతకాలం గడిపినందుకు వారికి స్వాగతం తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ అఖిలేష్ యాదవ్ గారు ఈరోజు ఏ రకంగానైతే మరి శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత కూడా 37 మంది ఎంపీలను వారు గెలిపించుకొని తిరిగి 3వ అతిపెద్ద పార్టీగా లోక్సభలో ఇవాళ అవతరించారు. అదే స్ఫూర్తితో తప్పకుండా భారత రాష్ట్ర సమితి కూడా భవిష్యత్తులో కొనసాగుతుంది. मैं नहीं कह रहा था, इनसे मिलकर के अपनापन लगता है. मैं हैदराबाद जब भी आता था मिला में, और इनके साथियों ने, पार्टी के लोगों ने हमेशा स्वागत के साथ सम्मान किया. और राजनीति में तो उतार चढ़ाव रहते ही हैं. राजनीति में जनता कभी स्वीकार करती है, कभी जनता हमें मौका देती है कि हम फिर देखें चीज़ों को. मैं जो बातचीत में जो बात हम लोग बात कर रहे थे कि एक समय था कि हम लोग भी बहुत कम सीटें जीते थे, लेकिन जनता के बीच में रहे, उसी जनता ने हमारी मदद की और आज बीजेपी नंबर 2 पर है वहाँ. तो राजनीति का ये उतार चढ़ाव हम लोगों को देखते रहना चाहिए, और कब जनता आपके साथ खड़ी हो जाएगी ये पता ही नहीं लगता है. हमें उम्मीद है कि चीज़ें बदलेंगी, और जो देश को ज़रूरत है